దేవర వీళ్లకో పీడకలగా మారిందా? మెగా కజిన్స్ కష్టాలు. దేవర ఆరవోళ్లకే కాదు తెలుగు హీరోలకు కూడా మెల్లిగా ఓ పీడకలగా మారేలా ఉంది. 'పుష్ప 2'కి దేవరతో నిజంగా పెద్ద హెడ్డేకే వచ్చేలా ఉంది. ఆల్రెడీ హిట్ అయిన సినిమాకు సీక్వెల్గా వస్తున్న 'పుష్ప 2' ఈజీగా 1000 కోట్లు రాబడుతుందనుకుంటే దేవిశ్రీ వల్ల పెద్ద సమస్యే వచ్చేలా ఉంది. బేసిగ్గా ఒకరి తప్పు మరొకరికి పనిష్మెంట్గా మారినట్టు 'భారతీయుడు 2' వల్ల గేమ్ చేంజర్ ఫ్యూచర్ డైలమాలో పడింది. తమిళ 'కంగువా' ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అనేంతగా టాక్ షాక్ ఇవ్వడంతో అదే 'పుష్ప 2'కి ఎసరు పెట్టేలా ఉంది. అక్కడ శంకర్ చేసిన తప్పు ఇక్కడ దేవిశ్రీ రెడీ చేసిన ముప్పు. ఇవే గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు 'కల్కి'తో పోలిస్తే దేవర సెట్ చేసిన రికార్డే 'పుష్ప 2' గేమ్ చేంజర్లకి చెమటలు పట్టిస్తోంది. అలాంటి టైమ్లో ఇంకో సమస్య ఎదురైతే బాక్సాఫీస్లో ఎదురీత కష్టమే. ఇంతకీ 'పుష్ప 2' గేమ్ చేంజర్కి దేవరతో పాటు ఎదురైన కొత్త కష్టాలేంటి? దేవర పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన మాస్ మూవీ. 'కంగువా' పాన్ ఇండియా లెవెల్లో దేవర రేంజ్లో దుమ్ము దులుపుతుందనుకుంటే డీలా పడిన సినిమా. ఈ రెండు ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని కంగారు పడేలా చేస్తున్నాయి. దేవర విషయానికొస్తే 'త్రిబుల్ఆర్'లో కలిసి నటించారు కాబట్టి దేవర వసూళ్లు, దేవర రికార్డులని ఖచ్చితంగా చరణ్ కొత్త మూవీ 'గేమ్ చేంజర్'తో పోలుస్తారు. ఇదే తలనొప్పిరా బాబూ అనుకుంటే గేమ్ చేంజర్ని తీసిన శంకర్ 'భారతీయుడు 2'తో డిజాస్టర్ ఇచ్చాడు కాబట్టి 'గేమ్ చేంజర్' కూడా ఇంతకు మించిన డిజాస్టర్ అయ్యే ఛాన్స్ ఉందనే కామెంట్లు పెరిగాయి. ఇది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడే ఇది కొత్తగా ఫోకస్ అవ్వడానికి కారణం మెగా కజిన్స్కి కామన్గా మారిన 2 సమస్యలు. అవే 1 భారతీయుడు, 2 దేవర మూవీలు. 2 దేవిశ్రీ ఘనకార్యం వల్ల జరిగిన అనర్థం. 'పుష్ప 2' మూవీ బ్లాక్ బస్టర్ అయిన 'పుష్ప'కి సీక్వెల్ పాన్ ఇండియా లెవెల్లో పుష్పరాజ్ హిట్ మెట్టెక్కాడు కాబట్టి దాని సీక్వెల్ కూడా సునామీ